కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఆ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పండి. చూడండి పిల్లలు, ఈ చిత్రం పేరేమిటి? పలక. పలక పదాన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఒక వాక్యం చెప్పుకుందాం. పాప పలక మీద రాసింది. చిత్రంలో ఉంది చూడండి. పాప పలక మీద రాసింది. ఇప్పుడు ఇంకో చిత్రం. ఈ చిత్రం పేరేమిటి? ఊయల. ఊయల పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం. ఊయలలో పాప నిదురపోయింది. ఊయలలో పాప నిదురపోయింది. ఇప్పుడు మరొక చిత్రం చూద్దామా? ఈ చిత్రం పేరేమిటి? గద. మనందరికీ తెలుసు కదా గద అంటే. గద పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని చెప్పుకుందాం. ఇది భీముని గద. ఈ గద ఎవరిది? భీముడిది అన్నమాట. ఇది భీముని గద. ఇప్పుడు మరొక చిత్రం చూద్దామా? ఈ చిత్రం పేరేమిటి? టోపీ. టోపీ అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం. ఇది నా టోపీ. ఇది నా టోపీ. ఇప్పుడు మరొక చిత్రం. ఈ చిత్రం పేరు జడ. జడ అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పుకుందాం. పాప జడ అందంగా ఉంది. పాప జడ ఎలా ఉంది? అందంగా ఉంది. ఇప్పుడు మరొక చిత్రం చూద్దాం. ఈ చిత్రం పేరేమిటి? వల. వల గురించి మీ అందరికీ తెలుసు కదా. మరి వల పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పుకుందామా? జాలరి వలతో చేపలు పడతాడు. జాలరి వలతో చేపలు పడతాడు. ఇప్పుడు ఇంకొక చిత్రం చూద్దాం. ఈ చిత్రం పేరేమిటి? పడవ. పడవ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పుకుందాం. పడవ నదిలో వెళుతోంది. పడవ నదిలో వెళుతోంది. ఇప్పుడు మరొక చిత్రం. ఈ చిత్రం పేరు అందరికీ తెలుసు. ఏమిటో చెప్పండి? అవును, ఈగ. ఈగ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం. ఇది ఒక ఈగ. ఇది ఒక ఈగ. బాగుంది కదా కృత్యం?